పూర్తయిందా? మృతదేహాలను అప్పగించడం ఈ కార్యక్రమం కూడా ప్రస్తుతం కొనసాగుతోందా? ఏంటి అసలు అక్కడ పరిస్థితి? శ్రీహరి అయితే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే కనుక పోస్ట్ మార్టం జరుగుతుంది. అంటే నిన్న ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లి మండలం నెల్లూరు గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి 6 మావోయిస్టులు మృతి చెందారు. కీలక నేత హెడ్మాతో పాటు మిగిలిన 5 మావోయిస్టులకు సంబంధించిన పోస్ట్ మార్టం అయితే ప్రస్తుతం జరుగుతుంది. మనం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గర కూడా ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. మనం ప్రస్తుతం అయితే కనుక నిన్న 6 మావోయిస్టులు మృతి చెందారు. 6 మావోయిస్టులకు సంబంధించి 3 మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు పోస్ట్ మార్టం దగ్గరకు హాజరయ్యారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 3 మావోయిస్టుల కుటుంబ సభ్యుల సమక్షంలో 3 మావోయిస్టులు మృతదేహాలు కూడా ఇక్కడ ప్రస్తుతం వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మనం దృశ్యాలు విజువల్స్లో చూడవచ్చు. అంటే కీలక నేత కీలక నేత ఎడ్మాతో పాటు మరో 5 మావోయిస్టులు నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ 6 మృతదేహాలను నిన్నే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ కుటుంబ సభ్యులు ఈరోజు మధ్యాహ్నానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ఈరోజు సాయంత్రం ప్రస్తుతం అయితే కనుక కుటుంబ సభ్యుల సమక్షంలో 3 మావోయిస్టుల మృతదేహాలకి కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరోపక్క చూస్తే కనుక ఈరోజు ఏదైతే జిఎం వలస గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది, మొత్తం 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ 7 మావోయిస్టులు కూడా టెక్ శంకర్ అనే మావోయిస్టు కీలక మావోయిస్టుగా ఎస్పీ అమిత్ బర్దర్ కూడా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఏదైతే జిఎం వలసకు సంబంధించి మావోయిస్టులు మృతి చెందారో 7 మావోయిస్టులు కూడా వాళ్ళని మృతదేహాలను కూడా కొద్దిసేపటి క్రితమే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా అధికారులు పోలీసులు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అంటే ఈరోజు 3 మావోయిస్టులు మృతదేహాలకు సంబంధించి 3 మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్ట్ మార్టం పూర్తి చేసి మరికొద్దిసేపట్లోనే 3 మావోయిస్టుల మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ 3 మావోయిస్టులు ఎవరు అనేది మరికొద్దిసేపట్లోనే పోలీసులు కూడా వెల్లడించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించే మార్చురీ దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా ప్రస్తుతం మీడియాతో మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ సమక్షంలోనే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. ఆ ఏరియా ఆసుపత్రి దగ్గర రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గర వైద్యులు, రెవెన్యూ సిబ్బంది ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు ఇక్కడ మోహరించారు. వాళ్ళ సమక్షంలోనే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అంటే ఈరోజు జిఎం వలసకు సంబంధించి ఇక్కడ నిన్న మారేడుమిల్లి ప్రాంతానికి సంబంధించి మారేడుమిల్లి అక్కడి నుంచి 5 కిలోమీటర్ల సమీపంలో ఉన్న నెల్లూరు అటవీ ప్రాంతంలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లోనే మావోయిస్ట్ కీలక నేత హెడ్మా మృతి చెందడం జరిగింది. ఆయన సతీమణి కూడా మృతి చెందారు. వీళ్ళిద్దరితో పాటు మరో 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఈ రోజైతే కనుక జిఎం వలసలో తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగినట్టు ఇక్కడ అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ కూడా మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం ఆ 7 మృతదేహాలను కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే కనుక కూంబింగ్ అయితే కొనసాగుతుంది. అల్లూరు జిల్లాకు సంబంధించి ఏఓబి సరిహద్దు ప్రాంతంతో పాటు రంపచోడవరం డివిజన్కి సంబంధించి అభయారణ్యంలో పోలీస్ కూంబింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు గత 3 రోజులుగా కూడా ఇక్కడ ఏదైతే అల్లూరు జిల్లా పోలీసులు ఉన్నారో వీళ్లతో పాటు కేంద్ర బలగాలతో కూడా ఆపరేషన్ సంభవ్ నిర్వహిస్తున్నాము. అల్లూరు జిల్లాలో ఆపరేషన్ సంభవ్ విజయవంతమైంది. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు కూడా అల్లూరు జిల్లాకు సంబంధించి ఏఓబి సరిహద్దు ప్రాంతం నుంచి రంపచోడవరం అభయారణ్యంలో మావోయిస్టుల ఉనికి లేదు. దాదాపు మావోయిస్టులందరినీ కూడా ఏరివేశాము. అల్లూరు జిల్లాలో మావోయిస్టు ప్రభావితం లేదు. దాదాపు మావోయిస్టులందరినీ కూడా ఏరివేయడం జరిగింది. ఒకవేళ ఒకరిద్దరు ఉన్నా సరే కానీ పూర్తి స్థాయిలో మావోయిస్టులను ఏరివేశామని కూడా ఎస్పీ అమిత్ బర్దర్ కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఇక్కడ మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోయిస్టుల మృతదేహాలను కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీళ్ళకి సంబంధించిన సమాచారం కూడా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసినట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. ఆ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. అంటే కేవలం ప్రస్తుతం అయితే కనుక నిన్న ఏదైతే మృతి చెందారో వాళ్ళ మృతదేహాలకు మాత్రమే ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. శ్రీహరి, అంటే మీరు ఫారెస్ట్లోకి కూడా వెళ్ళారు కదా, అసలు ఎట్లా జరిగింది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఆ ప్రాంతం అంతా అంటే ఏం చెప్తారు? శ్రీహరి, అంటే ఈరోజు
మారేడుమిల్లి మండలానికి సంబంధించి నిన్న ఈరోజు అంటే 24 గంటల వ్యవధిలోనే 2 ఎన్కౌంటర్లు జరిగాయి. అంటే నిన్న మారేడుమిల్లి గ్రామానికి సంబంధించి మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల సమీపంలోనే నెల్లూరు గ్రామం ఉంది. అక్కడ అభయారణ్యంలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది. ఈరోజు ఎన్కౌంటర్ అంటే నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. మనం ఈరోజు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది మారేడుమిల్లి నిన్న జరిగిన ఎన్కౌంటర్ నెల్లూరు గ్రామ అభయారణ్యం దగ్గరికి వెళ్ళాము. ఈరోజు జిఎం వలస అభయారణ్యం దగ్గరికి 2 ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాలకు మనం ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈరోజు జిఎం వలస గ్రామంలో గిరిజనులతో కూడా మాట్లాడడం జరిగింది. గిరిజనులు ఒకటే చెప్తున్నారు, ఈరోజు తెల్లవారుజామున 4:30-5 గంటల సమయంలో తమ గ్రామానికి సమీపంలో ఉన్న అభయారణ్యంలో తుపాకుల మోత వినిపించింది. తెల్లవారుజామున 4:30-5 గంటల సమయంలో తుపాకుల మోత వినిపించింది. ఈరోజు ఎన్కౌంటర్ జరిగినట్టు తమకు తెలిసింది అని మావోయిస్టులు వాళ్ళ గ్రామస్తులు చెప్తున్నారు. జిఎం వలస గ్రామస్తులు ఈ గ్రామంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తుపాకుల మోత వినిపించడంతో తాము ఆందోళనకు గురయ్యాము. ఇక్కడ మావోయిస్టుల సంచారం ఎప్పుడూ లేదని కూడా ఈరోజు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం అంటే జిఎం వలస గిరిజనులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక జిఎం వలస గ్రామంతో పాటు నిన్న ఎన్కౌంటర్ జరిగిన నెల్లూరు గ్రామ ప్రజలు కూడా ప్రస్తుతం తుపాకుల మోతతో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో గిరిజనులు భయాందోళనలో చెందుతున్నారు. శ్రీహరి రైట్ చూద్దాం. సో దీనికి సంబంధించి మృతదేహాలను ఎప్పుడు అప్పగించబోతున్నారు ఇవన్నీ కూడా